ఈ గ్రామానికి సువార్త నింపబడిందని మాకు చాలా సంతోషము. ఆ చిన్నబిడ్డదండి మీ అమ్మాయిది కీర్తన కీర్తన. ఆ కీర్తన ద్వారానే యేసు ప్రభు వారు కీర్తింపబడ్డారు ఈ గ్రామానికి. అల్లూరిగడ్డ ఉత్సాహపడుతుంది. ఎందుకంటే ఆ చిన్నబిడ్డ చిన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు దైవ సేవకుల్లో తీసుకొచ్చినప్పుడు దేవుడు ప్రాణాపాయంలో ఎప్పుడు తీసుకొస్తారండి? ఇంకెప్పుడు కూడా ఇంకెవరి దగ్గర ఏ పని అవ్వదు. ఏ వెజ్జులు ఏం చేసినా సరే ఏమైనా అవనప్పుడు చేస్తాం. తప్పదు అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి తీసుకొస్తాం. అప్పుడు దైవ సేవకుడు మాట చెప్పాడు, వజ్జయ్య గారు, మీరందరూ కూడా రక్షింపబడితే దేవుడు చేస్తారు కార్యం చేయి. మీరు ఆశపడ్డారు కదా. దేవుల్లో ఉంది ఏంటంటే అమ్మా, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏ ఆశపడుతున్నావు? కళ్ళు కొరక, సార కొరక, మందు కొరక, లేకపోతే దాని కొరక కాదు, రక్షణ కొరకు ఆశపడాలి. ఏ రక్షణ అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఒకటి స్వర్గము, ఒకటి నరకము. ఇప్పుడు మీరు నమ్ముకున్న దేవతలు దేవుళ్ళు ఉన్నవారు కూడా చెప్తుంటారంటే, మరి మంచిగా చేసి స్వర్గం పోతావురా లేకపోతే నరకం పోతావు అంటారు. అలాగా పరలోక రాజ్యమైన మార్గం ఉంది. ఆ మార్గంలో ఏంటంటే ఒకటి మోక్షము, ఒకటి నరకము. ఒక దాంట్లో ఎవరుంటారంటే ఎవరైతే మనల్ని పుట్టించారో ఆ దేవుడు నివాసం చేసి బంగారు వీధుల్లో నీ ఆత్మ చనిపోయిన తర్వాత వివరిస్తుంది. ప్రతి వారి యొక్క ఆత్మ యుగములు బతుకుతుంది. ఆత్మకు చావు లేదు. ఉందండి? ఆత్మకు లేదు. దేనికి ఉంది? శరీరానికి మాత్రమే ఉంది. ఈ శరీరం మాత్రం ఏమవుతుందంటే ఉన్నంతకాలం ఏంటంటే నాది 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 అని కొట్టుకుంటూ తిరుగుతుంటాం. ఏంటి? జాండ స్థలం కొరకు అన్నదమ్ములకి మధ్య పడదు. ఏమండి? ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టుకి 10 మంది అన్నదమ్ములు అనుకో, వాళ్ళందరికీ పంచుకోవాలా. ఒకటి తింటే ఒకరికి పడదు. కానీ దేవుడు ఇచ్చింది ఈ సృష్టి అంతటినీ కూడా ఈ యొక్క జీవంలో ఉన్న ఈ యొక్క గాలి అంతా ఉచితంగా ఇచ్చాడు మనకి. ఏమో ఇచ్చాడు? ఈ రోజున జబ్బు పడినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వీడికి గాలి అందట్లేదు, ఆక్సిజన్ అంటే గంటకి 20 రూపాయలు, గంటకి 500 సిలిండర్ తెచ్చి పెడతారు. ఏంటిది? మనం పీల్చే గాలే. ఏం చేస్తారు? మనం పీల్చే గాలే. ఈ గాలికి ఏంటి? డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్న సమయంలో. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఉచితంగా ఈ గాలినంతటిని కూడా ఉచితంగా ఇచ్చాడు. ఈ ఆకాశాన్ని, భూమిని, ఇందులో సమస్తాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన చేతుల మీద మనము చెక్కబడి ఉన్నాం. మాట అర్థమవుతుందా? ఎవరు తయారు చేశారంటే ఎలా పట్టుబడ్డామని అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక దగ్గర సువార్తకి వెళ్తే ఆ ఊరు అన్నాడు, కోతి నుంచి మనిషి వచ్చాడండి అన్నాడు. కోతి నుంచి మనిషి వస్తే మనం ఎక్కడ ఉండాలా? చెట్ల మీద ఉండాలా. ఏమండి? మనకు ఒక తోక ఉండాలి, అంతేనా? కానీ కోతి నుంచి మనిషి రాలేదు. మనిషిని పుట్టించింది ఎవరు అంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మనుషులు తయారు చేసేది. ఏమంటే తన చేతుల మీద, తన చేతులతోటి ఈ బట్టను తీసుకుని బొమ్మగా తన రూపులో చేసుకున్నాడు. ఆ బొమ్మకి తన ఒక జీవాన్ని ఊది మనిషిగా తయారు చేశాడు. భూమి మీద మనిషిని ఏమంటే ఇదిగో ఆగామా, ఇదిగో మానవుడా, అన్ని తయారు చేశాను. చెట్లు ఉన్నాయి, ఆకాశం ఉంది, సముద్రం ఉంది, ఇందులో జీవరాశులు అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఏం పేరు పెడతావు పెట్టుకో అని చెప్పేసి మనిషిని తయారు చేసి పెడితే మనిషి ఏం చేసేటంటే ఇవన్నిటినీ కూడా ఆనందించి కూడా ఆయన పాపంలో మునిగిపోయాడు. అప్పుడు దేవుడు ఏమనుకోడంటే, అందుకే ఆదికాండం 6:5 అంటాడు, నరులను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపమునందాడు. ఆయన బాధపడుతున్నాడు. అయ్యో ఎందుకు చేశాను ఈ మనిషిని? ఇదేమైపోయాడు? వాయా వరుస లేకుండా, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తూ నరకాగ్నిలోకి వెళ్ళిపోవడానికి పాపము చేస్తూ బ్రతుకుతున్నాడు. కనుక అయ్యో ఎందుకు మనిషిని చేశానని, నరుని ఎందుకు చేశానని చెప్పి ఆయన సంతాపపడుతున్నాడు. అప్పుడు ఏమైందంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. భూమి మీద పాపం పోవాలి అంటే ఒక పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. ఈ రోజున శరీరానికి అంటిన మురికిని ఏం చేసుకుంటామని మనం సబ్బుతో కలుపుకుంటాం. అండ్ బట్టలకు అంటిన మురుగు ఏం చేస్తాం? అది కూడా సబ్బుతోనే కాలంకి వెళ్ళి 4 దెబ్బలు వేసి రాయి మీద 4 దెబ్బలు వేసి ఆ మురికిని పోగొట్టుకుంటాం. కానీ లోపల ఉన్న మురికిని పోగొట్టుకోవాలంటే, లోపల ఉన్న పాపాన్ని పోగొట్టుకోవాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల అవుతుందా? కానీ అవ్వదు. చాలామంది అంటుంటే కోళ్ళకు వస్తే మా పాపం అవుతుంది, మేకలకు వస్తే మా పాపం పోతుంది అనుకుంటాం. కానీ
కోళ్ళు రక్తం వల్ల, మేకల రక్తం వల్ల పాపం పోతుంది. ఒక పరిశుద్ధుల రక్తము చిందింపబడాలి, అప్పుడే పాపం పోతుంది. అప్పుడే పాపం పోతుంది. ఆ పాపం పోయిన తర్వాత మనం ఏమవుతుందంటే మార్పు చెంది మారు మనసు పొందుకుని రక్షణ అనుభవంలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే దేవాది దేవుడు ఎవరు, ఈ పాపము తీసేవాడు ఎవరు, ఆయన నమ్ముకుంటే ఆ జీవ మార్గానికి ఆయన ఉండే ప్రదేశానికి వెళ్తాం. ఈ భూమి మీద ఉండిపోతామమ్మా మామ అంటే ఉండడానికి అవకాశం లేదు. 100 సంవత్సరాలు ఉండొచ్చు, 90 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలే దేవుడిచ్చిన ఆయుష్ వరకు బతుకుతాం. తర్వాత ఇది మనం యాత్రికులము, పరదేశులము. ఈ స్థలం మనది కాదు. ఇక ఏది వచ్చాం, ఒక తల్లి కడుపును పుట్టాం, కొన్నాళ్ళు ఉంటాం. ఎన్నాళ్ళంటే ఒక 60, 70, 80, 90 సంవత్సరాలు ఉంటాం. ఉన్న తర్వాత వెళ్ళిపోవాలా. మనం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేవుడిచ్చిన ప్రదేశానికి. దేవుడు ఎక్కడి నుంచి అయితే మనల్ని ఆ ప్రదేశానికి మనం వెళ్ళిపోవాలి. కానీ మనం వెళ్ళే ప్రదేశం ఏమిటి? ఈ రోజున చాలామంది అనుకుంటారు భూమి మీద ఉండగా డబ్బును బట్టి కరిగించేవారు చాలామంది ఉంటారు, అందాన్ని బట్టి జరిగి కరిగించేవారు చాలామంది ఉంటారు, లేకపోతే ఆస్తిపాస్తులుగా ఉండి గర్వించేవారు చాలామంది ఉంటారు. ఈ గర్వం వ్యాపారిది ఎంతవరకు ఉంటుందంటే దేవుడు ఈ మట్టి బొమ్మలో జీవం ఉందని చెప్పి గర్వం. జీవం పోయిన తర్వాత ఆయన ఉంచుకుంటావా? మా నాన్నేనండి, మా నాన్నే, అయ్యో ఒక 4-5 రోజులు ఇంటికి ఉంచుకుంటానండి అని కుళ్ళిపోతాడా? జీవం పోతే ఏం చేస్తాడు? చచ్చిపోతేని వాళ్ళెట్టుకుంటావా? 2 రోజులు ఎడతాం, రోజు ఎడుతాం, తీసుకెళ్ళి దూరంగా కప్పేస్తాం. అవునా? తెలుతామండి. ఎక్కడ? గోతికాడ. చల్లకుండా ఉంచుతామా? ఎప్పుడు జీవంలో నుంచి చెప్పే ఉంచుకుంటామండి. మంచం మీద ఉన్నా అది తిరుగుతున్నా సరే. కానీ ఈ రోజున ఈ చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో తెలియదు కదా, ఎవరికి తెలియదు. ఆ చనిపోయిన తర్వాత మనకు ఒక అసలైన మార్గం ఉంది, 2 మార్గాలు. ఆ మార్గంలోకి వెళ్ళాలి అంటే నువ్వు బతికొండగానే యేసుక్రీస్తు ప్రభువారు. మనం అందరూ అంటారు, చాలామంది అంటారు ఏమండి అన్ని దేవుళ్ళు ఒకటేనండి అంటారు. ఆ ఒక్కదైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. తన నీ జీవితం కొరకు, నీ కొరకు కుమారుడైన యేసు ప్రభువారు కలువరిగిరిలో 2000 సంవత్సరాల క్రితము బలియాగం అయిపోయాడు. బలియాగం అయిపోయిన దేవుడిని నువ్వు ఏం చేయాలంటే నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద ఎవరైనా సరే చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారా? సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే సజీవుడు. కనుక ఆయన నమ్ముకోండి. ఆయన నిత్య జీవం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. ఆ రక్షణలో మీరు కొనసాగింపవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన మధ్యన దైవ సేవకులు 2 మాటలు చెప్తారు. 2 మాటలు చెప్పిన తర్వాత సాగర్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా 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 ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. సగం అయితున్నారండి, పూర్తిగా రాదా? పూర్తిగా హల్లెలూయా హల్లెలూయా. మరి చిన్న పిల్లలు చెప్పలేదు మళ్ళీ ఇలాగా. చిన్నపిల్లలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అంటే ఆమేన్ అన్నారు. ఆమేన్ అంటే ఏంటి? అవును గాక అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈ రోజున మమ్మల్ని మీ గ్రామానికి ఎందుకు పంపించాడు, ఎందుకు వెళ్ళి ఎలా వచ్చారు? మేము అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మేము అది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం, వచ్చి మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేశారేంటి అని అనుకుంటున్నారు కొంతమంది. మేము ఎందుకు వచ్చామో తెలుసా? మీ దగ్గరకు ఎందుకు వచ్చామో తెలుసా? నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను మీకు పంచడం కోసం మీ దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదంటే ఆయన ప్రేమ అవధులు లేనటువంటిది అంట. చూడు, చిన్నపిల్లడు దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లల యొక్క స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నాడంట. దుర్గము అంటే అది బలమైన కోట అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే దుర్గము అంటే బలమైనది, ఒక స్తంభము లాంటిది, ఒక బలమైన కోట లాంటిది అని అర్థం అనమాట. కాబట్టి ఆయన మరి ఎటువంటి దేవుడు అంటే ఆయన తన ప్రాణాన్నే మన కోసము బలిచ్చినటువంటి దేవుడు. అయ్యగారు చెప్పినట్లుగా మరి ఆయన తన ప్రాణాన్ని బలి ఇచ్చి తన రక్తాన్ని మన కోసము చిందించినటువంటి దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దయచేసి మీరు గమనించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఈ మొదటిగా మనం ఎవ్వరము లేనప్పుడు ఈ మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు పేరేంటి తెలుసా? ఆదాము, హవ్వ.
ఈ ఆదాము అవ్వలు ఇద్దరు కూడా మరి దేవుని చేత మరి వాడబడుతున్నటువంటి వారు. మొదటిగా ఆదాము దేవుని చేత చేయబడ్డాడు. అలాగే ఆదాము పక్కటెముకలో నుంచి మరి స్త్రీని చేశాడంట దేవుడు. తెలుసా మీ అందరికీ? దేవునికి స్తోత్రం. ఆదాముకి గాఢ నిద్ర అంటే నిద్ర బాగా వచ్చేటట్టు చేసి, మత్తు మంది ఇచ్చినట్లుగా చేసి, ఆ పక్కటి ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడంట దేవుడు. కాబట్టి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పురుషునిలో నుండి వచ్చింది. నువ్వు నరునిలో నుండి వచ్చావు గనక నీవు నారి అని పిలవబడదు అని చెప్పి ఆదాము ఆ స్త్రీకి నారి అని పేరు పెట్టాడంట. తెలుసా మీ అందరికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ఆదాము అవ్వలు దేవుని పిల్లలై ఉన్నారు కనుక వారిరువురు కూడా దేవుడు పెట్టినటువంటి స్థలములో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంటే మరి అక్కడ యేసు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన పరమునకు అంటే ఆకాశము పైకి అంటే ఆకాశం ఆయన సింహాసనం కనుక ఆ సింహాసనం దగ్గరకు వెళ్ళి అక్కడ ఆయన స్తుతులు చెల్లిస్తూ అక్కడ మరి దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూతల్లో మరి అందరికంటే పెద్దవాడైనటువంటి వాడి పేరుంది. వాడి పేరేంటి తెలుసా? దేవదూత పేరేంటి తెలుసా? లూసిఫర్ అనేటువంటి పేరంట. ఏం పేరు? ఏం పేరు? లూసిఫర్ అనే పేరు. ఈ పేరు చాలా మంచి పేరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి స్తోత్రం అన్నప్పుడు మీరు హల్లెలూయా అన్నప్పుడు మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నయమైపోతాయి. మనలో ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మనకి ఏం కావాల్సి వచ్చినా దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి ఆ ఆకాశం పైకి వెళ్ళి ఆయన మరి ఆ దూతలతో కలిసిమెలిసి ఉంటూ మరి అక్కడ లూసిఫర్ అనేటువంటి ఒక అతను మంచిగా పాటలు పాడతాడు. అతను పాటలు పాడితే అందరూ కూడా పాటలు పాడాలి. అతను ఏ పాట పాడితే ఆ పాటే అతను పాడాలంట. అయితే ఒక రోజు ఏమనుకున్నాడంటే దేవుడు కింద ఇద్దరు మనుషులను చేశాడు, పైనేమో మమ్మల్ని ఉంచాడు. మరి కింద మనుషుల్ని కలవటానికి వెళ్తున్నాడు, పైన మమ్మల్ని కలవటానికి వస్తున్నాడు. కాబట్టి దేవుడు లేనప్పుడు నేనే దేవుడు కుర్చీలో కూర్చుని నేనే దేవుడిని అయిపోవాలి అని కలగంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలగంటే అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన మనస్సును ఎరిగి ఏం చేశాడంటే ఆ లూసిఫర్ని కిందకి నెట్టివేయడం జరిగింది. నెట్టివేసిన వెంటనే ఇప్పుడు చూడండి బైబిల్లో మొదటి శత్రువు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? అసలు మొదటి శత్రువు ఎవరు అంటే బైబిల్లో ఉంటది, ఎవరింటి వారు వారికే శత్రువులంట. తెలుసా మీకు? ఎవరింటి వారు వారికే శత్రువులు. శత్రువు ఎక్కడు లేడు, మన గృహంలోనే ఉన్నాడు. కాబట్టి మన గృహంలో మనము నలుగురు జీవిస్తే మనతో పాటు ఐదో వాడు ఉంటాడు. వాడెవడంటే వాడే లూసిఫర్ అన్నమాట. అర్థమైందా మీకు? వాడు కనిపించడు, వాడు వచ్చినట్టు మనకు తెలియదు, వాడు మనతో ఉన్నట్టు మనకు తెలియదు. కానీ మనము దేవుని దగ్గరికి వెళ్లకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాసంగా ఉండకుండా, దేవుని అడగకుండా అది చేస్తా ఉంటాడు అనమాట. ఒక అతను ఏమంటున్నాడంటే మానవుడంట అంటే మనిషి అంట రెండు పనులు సాతాను చెయ్యనివ్వకుండా ఆపుతుందంట. మనిషి జీవితంలో రెండు పనులు చేయకుండా ఆపేస్తే ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోలేరంట, దేవునితో మాట్లాడలేరంట. ఎందుకో తెలుసా? ఆ రెండు పనులు ఏంటో తెలుసా? చెప్తున్నాను చూడండి. ఒకటి ప్రార్థన చేయడం, రెండు బైబిలు చదవడం. ప్రార్థన చేయటం, బైబిలు చదవటం ఇవి ఎప్పుడైతే మానేస్తారో ఇక ఆటోమేటిక్ గా మనం సాతాను దాసులమైపోతాం. కాబట్టి సాతాన్ అంటే ఎవరు? లూసిఫర్కి ఫ్రెండ్స్ అయిపోతాం అన్నమాట. కాబట్టి మనం ఎవరికి ఫ్రెండ్గా ఉండాలి? లూసిఫర్కి ఫ్రెండ్గా ఉండాలా, లేకపోతే జీవం ఇచ్చేటువంటి దేవునికి ఫ్రెండ్గా ఉండాలా? ఏదేను తోటలో ఆదాము అవ్వలకి దేవుడు అనేకమైన ఫ్రూట్స్ ఇచ్చాడంట. చూడండి ఈ ఫ్రూట్స్ చూసారా ఎలా ఉన్నాయి? చూసారా? ఇవి ఎన్నెన్నో తినేసి ఉంటారు మీరు అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఫ్రూట్స్ తోటలో అనేక ఫ్రూట్స్ ఇస్తే ఒక్క చెట్టు దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళొద్దని చెప్పాడట దేవుడు. అయితే ఈ దూతకి అంటే ఈ లూసిఫర్కి ముందే తెలిసి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే మరి దేవుని యొక్క ఇల్లునంతటిని పాడు చేసేయాలని మరి ప్లాన్ వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని ప్లాన్ అంతటిని కూడా తిరగరాసేసాడంట. ఏమని తిరగరాసేస్తే అక్కడ తినవద్దు అనేటువంటి ఆ పండును తినేటట్లుగా చేశాడంట. ఎలాగా?
ఆదాము దగ్గరకు వచ్చి ఒకవేళ నువ్వు ఈ పండు తిను అంటే ఆదాము తినడు. ఎందుకంటే ఆదాము దేవుని స్వహస్తాలతో చేయబడినటువంటి వాడు. అంటే సాక్షాత్తు దేవుని మహిమ ఎలా ఉందో ఆదాము కూడా అదే విధంగా ఉంటాడు. దేవుడు ఏ విధంగా అయితే ప్రకాశమానంగా ఉంటాడో ఆదాము కూడా అదే పోలికతో అదే ప్రకాశమానంతో ఉంటాడు, అదే శక్తి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అనక ఆదాముతో పెట్టుకోకుండా ఈ స్త్రీతో పెట్టుకుంది. ఎందుకంటే స్త్రీ బైబిల్లో అంటాడు, స్త్రీ అంట చాలా అల్పమైనది అని రాశాడు. తెలుసా మీ అందరికీ? ఇప్పుడు దుప్పట్లు అమ్మేవాడు కానీ, చీపుర్లు అమ్మేవాడు కానీ, లేకపోతే ఇంకేమైనా అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు ఆ మగోళ్ళని ఎవరిని పిలవడు. వచ్చి మగోళ్ళని పిలవకుండా ఎవరిని పిలుస్తాడండి? ఆడోళ్ళనే పిలుస్తాడు. ఎందుకో తెలుసా? ఆ దుప్పట్లకి, ఆ చీపుర్లకి, అట్లకి అన్నిటికి పడిపోయేది ఎవరో ముందు ఆడోళ్ళే పడిపోతారు. కాబట్టి సాతాను ముందుగా ఆలోచించి ఏం చేసిందంటే అమ్మ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇలా పిలిచిందంట, ఓయ్ ఇలా రా అని పిలిచిందంట. పిలిచినప్పుడు వెంటనే ఏంటి అని అడిగితే, ఇదిగో ఈ పండు నువ్వు తిను అంటే మా తండ్రి మమ్మల్ని తినొద్దని చెప్పాడు అని అన్నదంట. అయితే ఇంకో బాణం వేశాడంట. ఏమన్నా తెలుసా? తినొద్దు అన్నాడు కానీ కొయ్యొద్దు అని అన్నాడా అని అడిగిందంట. మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం కదా, బడికి వెళ్ళరా అని అన్నారు. వెళ్ళిన తర్వాత నువ్వు చదువుతున్నావు అంటే నువ్వు బడికి ఆయిల్ కుట్టించారు రెండు వ్యాన్లకే, ఓన్లీ ఆయిల్కే. ఇంకా భోజనాలు ఖర్చులు అన్నీ ఎంత అవుతాయో లెక్కేసుకోండి. ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నారో ఒకసారి మీ మనసులో ఉంచుకోండి. మరి మీరు చక్కగా వారు ఇచ్చేటువంటి వస్త్రాలు, నూతన వస్త్రాలు, అలాగే తీసుకొచ్చిన వస్త్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. చీరలు, మరి డ్రెస్సులు, చక్కని దుప్పట్లు, మంచి బట్టలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు ప్రతి సంవత్సరము మీకు ఇచ్చేలాగా మీరు ప్రార్థన చేయాలి. యేసయ్య నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య మీకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఒకప్పుడు మాకు ఏమీ ఉండేది కాదు, కానీ యేసయ్య నమ్ముకున్నాం. మేము మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నాం, మంచి మంచి పొలాలు కొనుక్కున్నాం. అంతేకాదు ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతో మరి సంతోషంగా జీవిస్తున్నాం. అంటే కేవలం యేసయ్యను నమ్ముకున్న కారణాన్ని బట్టి. మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి. మరి ఇవన్నీ కూడా మీరు వారికి ఇస్తా ఉన్నప్పుడు, కూరగాయల ప్రసాద్ గారు, మరి పాస్టర్ గారు అయినా, ఇప్పుడు ఇది వరకైతే కూరగాయల ప్రసాద్ గారు కానీ ఇప్పుడు పాస్టర్ ప్రసాద్ గారు. కాబట్టి పాస్టర్ ప్రసాద్ గారిని మీరు ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ వారి సతీమణి గారు, వారి పాస్టర్ అమ్మ గారికి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, వారి సంఘము కొరకు, మారేడుమిల్లో చక్కని సంఘం ఉంది. మరి వారు చక్కని పరిచయం చేస్తూ ఉన్నారు. మీరు వారి సంఘాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తూ ప్రార్థించాలని కూడా మీకు అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఇసాక్ గారు చిన్నపిల్లలకు ప్రార్థన నేర్పిస్తారు. చక్కగా చిన్నపిల్లలు బిస్కెట్ తింటూ ప్రార్థన నేర్చుకోవాలి. ఓకేనా? బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారా మీకు?